ఎలోహిం రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఎందుకంటే మనము ఆయన రాజ్యమును గురించి మనకు ఆయన బయలుపరిచిన దానిని బట్టి మనము చాలా వర్తమానాలు నేర్చుకుంటూ వస్తున్నాం. ఆయన రాజ్యము ఏమై ఉన్నదో మనకు ఆయన బయలుపరిచాడు. ఆ రాజ్యం అనగా వేకువ నక్షత్రమే. ఆ నక్షత్రమే ఆ రాజ్యాన్ని గురించి మనకి బయలుపరిచినని మనం చాలా వర్తమానాల్లో మనం చూసాం. కాబట్టి ఆయన రాజ్యము మన మధ్యనే ఉన్నది. అదిగో అక్కడ ఇక్కడ అని చెప్పడానికి వీలు పడదు, కానీ అది మీ మధ్యనే ఉన్నదని బైబిల్ చెప్తా ఉంది. అందుకని విమోచించబడే కాలంలో మనమున్నాం. దేహం యొక్క విమోచన కాలంలో మనమున్నాం. ఎందుకంటే ఇంతకుముందు లోకమును సువార్త ప్రకటించే కాలం అది అయిపోయింది. ఇప్పుడు ఈ శరీరం విమోచించబడేటువంటి కాలంలో మనమున్నాం. విమోచన అంటే మోషే కాలంలో ఐగుప్తు బయటికి వచ్చి కానానులోనికి ప్రవేశించడమే విమోచన. అంటే వెలుపులకు వచ్చి లోపలికి ప్రవేశించడమే విమోచన. అందుకని వెలుపులకు వచ్చినప్పుడు అనేక మంది ఉన్నారు, కానీ కానానికి వెళ్ళేటప్పుడు మాత్రము 2 మాత్రమే ఉన్నారు. అందుకని లోకము సువార్త ప్రకటించేటప్పుడు అప్పుడు జాన్సన్ గారు కానీ అలాగే బ్రెన్హాం గారు కానీ ఆ కాలంలో వాళ్ళ టైంలో చాలామంది ఉండేవారు. కానీ ఇప్పుడు లోపల ప్రవేశించే సమయం వచ్చేటప్పటికి బహుకొద్ది మంది మాత్రమే. అందుకనే ఆయన రక్షించబడేవారు బహుకొద్ది మంది మాత్రమే రక్షించబడతారని బైబిల్ చెప్తా ఉంది తప్ప అనేక మంది రక్షించబడతారని బైబిల్ చెప్పడం లేదు. ప్రతి కాలంలో ఆ ఉగ్రత రాబోతుంది, మీరు రక్షించబడే సమయం ఇదే, మీరు రక్షించబడండి అని చెప్తే ఆ రోజుల్లో నమ్మిన వాడు కొద్దిమంది, ప్రతి కాలంలో రక్షించబడిన వాళ్ళు కొద్దిమంది. ఆ రోజుల్లో కాలంలో 8 మంది, అలాగే లోతు దినముల్లో 3 రక్షించబడ్డారు. అలాగే మోషే కాలంలో ఐగుప్తు దేశం నుండి వచ్చిన వారిలో 2 మాత్రమే. అలాగా ఏలియా దినాల్లో ఏలియా, ఈ విధంగా బహుకొద్ది మంది మాత్రమే రక్షించబడ్డారు. అప్పటికంటే ఇప్పుడు ఇంకా ప్రపంచం బహుగా లోక జ్ఞానము టెక్నాలజీ ఇవన్నీ బాగా పెరిగాయి. అందుకని సాతాను సంబంధమైన మనుషులు వాళ్ళు లోకరీతిగా ఎప్పుడు కూడా తెలివితేటలు కలిగి ఉంటారు, గొప్ప విద్యావేత్తలుగా ఉంటారు. అదే ఆయన యొక్క బిడ్డలు ఎప్పుడు కూడా గొర్రెల వలె సాధు స్వభావం కలిగి, అంటే తిరగబడే స్వభావం గొర్రెకు ఉండదు. అది ఎప్పుడు కూడా తిరగబడదు, అది సాధు స్వభావం కలిగి ఉంటుంది. అయితే ఆ గొర్రె అది అమాయకమైనటువంటిది. అందుకని ఆయన గొర్రెల కాపర్లకు ఆయన కనబరుచుకున్నాడు ఆయన. అందుకని బైబిల్లో ఎప్పుడు కూడా ఆయన యొక్క ప్రజలు వాళ్ళు గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు చాలా సామాన్యమైనటువంటి ప్రజలు, లోకరీతిగా గొప్పవారు కాదు. అదే కయ్యూను సంతానం మనం చూసినట్లయితే ఆ సాతాను సంతానము అన్యులు ఈ లోకరీతిగా గొప్ప విద్యావంతులుగా గొప్ప తెలివైన వారుగా ఉంటారు. కానీ అందుకని గొప్ప బాబేలు గోపురాన్ని కట్టారు ఆ రోజుల్లో. ఆ విధమైన తెలివితేటలు ఆ యొక్క నిమ్రోదు వారి సంతానం ఇవన్నీ కలిగి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కానీ సర్వశక్తిమంతుని యొక్క ప్రజలు లోకరీతిగా జ్ఞానము లేని వారిని, బలహీనులని, ఎన్నిక లేని వారిని బైబిల్ చెప్తుంది. ఆయన నమస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ యొక్క సాతానుని యొక్క సంతానము లోకరీతిగా జ్ఞానము కలిగిన వారు, లోకరీతిగా తెలివైన వారు, లోకరీతిగా గొప్ప గొప్ప డిగ్రీలు, గొప్ప గొప్ప చదువులు, గొప్ప విద్యావేత్తలని మనము చూడగలుగుతున్నాం. బైబిల్లో మీరు కనుక చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 'కయ్యూను సంతానం గురించి మనం చూద్దాం. 16వ వచనంలో, అప్పుడు కయ్యూను యావే సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదోనుకు తూర్పు దిక్కున
నోదు దేశములో కాపురం ఉండెను. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను. హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమకును కనెను. లెమకు 2 స్త్రీలను పెళ్లి చేసుకునెను. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు పిల్ల. రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యోబాలు. ఇతడు సితారాను సానికను వాడుకు చేయు వారందరికీ మూల పురుషుడు. మరియు సిల్లా తూబాల్కేయును కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. చూడండి, రాగి ఇనుము పనిముట్లను ఆ రోజుల్లోనే తయారు చేయడంలో వాళ్ళు తెలివితేటలు కలిగి ఉన్నారు. ఈనాడు ఎలా అయితే టెక్నాలజీ ద్వారా వాటిని తయారు చేయడం, వీటిని తయారు చేయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లారా, ఆ కయ్యూను సంతతి వారు లోకరీతిగా బాగా తెలివితేటలు కలిగి ఉంటారు. కానీ సర్వశక్తిమంతుని ప్రజలు ఎప్పుడు కూడా సామాన్యమైన వారుగా ఉంటారు. ఆయన నామనిస్తారు. అందుకని లోక జ్ఞానులకు, లోక బలవంతులకు, లోకరీతిగా ఎన్నిక కలిగిన వారిని ఆ యొక్క రాజ్యమునకు ఆయన పిలవలేదు. కానీ లోకరీతిగా ఎన్నిక లేనివారు, జ్ఞానము లేనివారు, బలహీనులను, తృణీకరించబడిన వారిని ఆయన ఏర్పరచుకున్నాడని బైబిల్ చెప్తుంది. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన రాజ్యము లోకరీతిగా జ్ఞానము కలిగినటువంటి వారికి, లోకరీతిగా తెలివితేటలు కలిగినటువంటి వారికి, లోకరీతిగా బలము కలిగినటువంటి వారికి, లోకరీతిగా ఎన్నిక కలిగినటువంటి వారిని చిన్న బిడ్డల వంటి వారు అనరు. వాళ్ళు పెద్దవారు కిందకు వస్తారు. అంటే నీ వయసులో పెద్దవచ్చు, కానీ నీవు లోకరీతిగా జ్ఞానము, లోకరీతిగా బలము, లోకరీతిగా ఎన్నిక ఇవి లేనప్పుడు నువ్వు చిన్న బిడ్డతో సమానం. అంటే జ్ఞానంలో చిన్న బిడ్డవుగా ఉన్నావు, బలంలో చిన్న బిడ్డవుగా ఉన్నావు, ఎన్నికలో నువ్వు చిన్న బిడ్డగా ఉన్నావు. అలాగే ప్రతి విషయం అంటే లోకరీతిగా ఎన్నికలో. కాబట్టి ఆ విధంగా చిన్న బిడ్డలు అంటే లోకరీతిగా జ్ఞానం లేదు. అందుకని వాళ్ళు తెలుసుకోవాలనే మనసు ఉంటుంది వాళ్ళకి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకనే వాళ్ళు పాఠశాలకు వెళుతూ ఉన్నారని నేర్చుకోవాలని వెళుతూ ఉంటారు. కాబట్టి చిన్న బిడ్డల వంటి వారిదే ఆయన రాజ్యమని బైబిల్లో ఆయన స్పష్టంగా చెప్పాడు. అయితే ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఎందుకంటే ఆయన రాజ్యము పర సంబంధమైనది. చూడండి, మెస్సయ్య యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం చెప్పాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము. మెస్సయ్య నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది చాలా ఆయన ఆమరిస్తాం. హల్లెలూయా. ఆయన రాజ్యము ఏదో ఈ లోక సంబంధమైన రాజ్యాలు లాగా ఇహ సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు. ఇహ అంటే ఈ జీవన సంబంధమైనది కాదు. ఆయన రాజ్యము పర సంబంధమైనటువంటిది. అందుకని ఇక్కడ నాగరికత వేరు, అక్కడ నాగరికత వేరు. ఇక్కడ అంటే రాబోయేటువంటి ఆ రాజ్యం యొక్క నాగరికత వేరు, ఇక్కడ నాగరికత వేరు. ఈ రాజ్యం ఏమైనదంటే ఇది లోక సంబంధమైనటువంటి రాజ్యాలు, అంటే శరీర సంబంధమైనటువంటి రాజ్యాలు. ఎందుకనే గవర్నమెంట్ ఏది చేసినా కానీ నీ ఆత్మ గురించి ఆలోచించు. ఇక్కడ ప్రభుత్వాలు నీ యొక్క ఆత్మ గురించి ఆలోచించు. ఈ శరీరాన్ని గురించి వాళ్ళు ఆలోచించి అన్నీ చేస్తారు.
ఈ కరువు వచ్చిందనుకోండి, ఈ లాక్డౌన్ వచ్చిందనుకోండి, ఈ లాక్డౌన్ వచ్చినప్పుడు ఆ ప్రజలకు ఆహారము లేకపోతే నీరు ఇవి ఆలోచిస్తారు. ఇది మంచిదని కాదంటలేదు, ఇవి కాదంటలేదు. ఎందుకంటే మనిషి శరీరంలో బ్రతకాలి అని అంటే ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి నీరు ఆహారము ఇవన్నీ అవసరమే. కానీ శరీరాన్ని గురించి మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు తప్ప పైన ఉన్నటువంటి ఆత్మను గురించి వాళ్ళు ఆలోచించరు. అనగా పరిశుద్ధాత్మ పరసంబంధమైనటువంటి ఆ యొక్క పైన ఉన్నటువంటి ఆ ఆత్మను గురించి వాళ్ళు ఆలోచించరు. కాబట్టి మనమైతే ఆ పరిశుద్ధాత్మ సంబంధమైనటువంటి ఆ పరిశుద్ధాత్మను గురించి మనము ఆలోచిస్తాం, ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అందుకనే ఈ ఉదయవేళ మనము కూడుకున్నామనంటే ఈ శరీరం ఎలాగైతే ఒక ఆకలి దప్పిక కలిగి ఉంటుందో అలాగే ఈ ఆత్మ కూడా వాక్యం పట్ల దప్పిక కలిగి ఉంటుంది. నీతిమంతుడిగా జీవించాలి, ఆ యొక్క ప్రార్థన చెయ్యాలి, బైబిల్ చదవాలి, ఈ యొక్క ఆసక్తి, ఆ ఆసక్తే దాహం లేకపోతే ఆకలి. ఆ ఆసక్తిని కలిగి ఉంటుంది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఆయన్ని ఆరాధించకుండా ఉండలేదు. బైబిల్ నువ్వు మనిషి ఒక ఆహారం తినకుండా లేకపోతే నీరు త్రాగకుండా ఎలాగైతే ఉండలేడో అదేవిధంగా వాక్యమును వినకుండా కానీ ఆయన్ని స్తుతించకుండా కానీ లేకపోతే ఆయన్ని ఆరాధించకుండా కానీ ఆ మనిషి ఉండలేడు పరిశుద్ధాత్మ కనుక ఉంటే. కాబట్టి పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ మనల్ని ఆయన ఆరాధించేలాగా చేస్తుంది. అందువల్ల ఈ లోక ప్రభుత్వాలు, ఈ లోకం అంతా కూడా ఈ శరీర సంబంధమైనటువంటి రాజ్యాలు. అందుకని మనుషులకి నీరు గురించి, ఆహారం గురించి, లేకపోతే గృహాల గురించి, వాటి గురించి ఆలోచిస్తారు. అలాగే అది అంతవరకే వాళ్ళు. కానీ పరిశుద్ధాత్మ గురించి వాళ్ళు ఏం చేయరు చెప్పండి, ఆలోచించారు. అవి మంచి పనులే కావచ్చు, కానీ పరిశుద్ధాత్మ లేకుండా ఏమి చేసినా కానీ ఉపయోగం లేదు. ఈ లోకంలో గవర్నమెంట్ చేసేవి కానీ ఎవరైనా చేసేవి కానీ అవి ప్రజల్ని రక్షించడం కోసం వాళ్ళు, ప్రజలను కాపాడడం కోసం వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ మాత్రం ఏం చేస్తానంటే పరిశుద్ధాత్మ మనల్ని నరకం నుండి రక్షించడం కోసము, ఉగ్రతలోనికి వెళ్లకుండా రక్షించడం కోసము పరిశుద్ధాత్మ ఆ విధంగా చేస్తారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఈ యొక్క పరిశుద్ధాత్మ మన అంతరంగములో ఉన్నప్పుడు ఆ రాజ్యం పట్ల ఆసక్తి కలుగు, ఆ రాజ్యానికి వెళ్ళాలనుకుంటే పరిశుద్ధాత్మ, ఈ రాజ్యం నుండి నేను ఆ రాజ్యం నుండి వెళ్ళిపోవాలి. పరిశుద్ధాత్మకి ఎప్పుడు కూడా ఏంటి చెప్పండి, ఆత్మ సంబంధమైన రాజ్యం మీద మనసు ఉంటుంది. ఈ యొక్క శరీర సంబంధమైన అనగా ఈ లోక సంబంధమైన రాజ్యం మీద పరిశుద్ధాత్మకి మనసు ఉండదు. ఎందుకనంటే ఇదంతా కూడా క్షయమైపోయేది, ఇది శాశ్వతమైనది కాదు. ఈ శరీరము శాశ్వతమైనది కాదు, ఈ లోకంలో ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు. కాబట్టి ఈ యొక్క శాశ్వతమైనటువంటి దానిలోని ప్రవేశించాలని ఈ యొక్క వాక్యం బట్టి ఈ చివరి కాలంలో ఆ యొక్క పరిశుద్ధాత్మ ఆ ఆసక్తి కలిగి ఉంటుంది. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కనుక నీలో ఉంటే, ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఆ రాజ్యంలోనే ప్రవేశించాలని, ఉగ్రతుండి తప్పించుకోవాలనుకుంటాడు. అందువల్ల ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అయితే మరి మనం ఈ లోకములోనే ఉండి మనము ఆ రాజ్య సంబంధంగా మనము జీవించాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మెస్సయ్య స్వయంగా చెప్పాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యము అది పరసంబంధమైనటువంటిది, అది ఆత్మ సంబంధమైనటువంటిది. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 14:17 సర్వశక్తిమంతుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మేంద్ర ఆనందమునై ఉన్నది. చాలా ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆయన రాజ్యం ఏమై ఉన్నదనంటే నీతి,
సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందం. అన్నమును పానమును కాదు కానీ, అంటే రాబోయేటువంటి రాజ్యములో ఆ నాగరికత వేరు, అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ ఆహారం వేరు, ఇక్కడ నీరు వేరు, ఇక్కడ కలిగి ఉన్నదంతా కూడా వేరు. అయితే అది అమర్త్యమైనది, ఇదైతేనేమో మర్త్యమైనది. అది అమర్త్యమైన నాగరికత, ఇది మర్త్యమైపోయేటువంటి నాగరికత. అందుకనే బైబిల్ ఏం చెప్తూ ఉన్నదంటే మనము ఆ రాజ్య సంబంధులమే కానీ ఈ రాజ్య సంబంధులము కాదు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఆయన నమస్కారం, హల్లెలూయా. అందుకని మెస్సయ్య కూడా ఏం చెప్పాడనండి, మీరు ఏమి తిందునా ఏమి త్రాగుదునా అని మీరు విచారించుకుడి. ఏమి తిందునా ఏమి త్రాగుదునా అని మీరు విచారించొద్దు. అంటే నీవు ఈ లోక రాజ్యంలో ఉన్నప్పటికీ కూడా, ఈ లోక రాజ్యాల్లో ఉన్నప్పటికీ కూడా నీవు ఈ శరీరం గురించి ప్రాణాన్ని గురించి నువ్వు ఆలోచించకుండా ఆ నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమే నీవు కలిగి ఉండాలి తప్ప నీకు ఈ శరీరం గురించి విచారము కానీ ఈ ప్రాణము గురించి విచారము కానీ నీవు కలిగి ఉండకూడదు. ఆయన నామరిస్తాం. ఎందుకు అనంటే ఆ రాబోయేటువంటి ఆ రాజ్యములో ఈ యొక్క శరీరం గురించి విచారములు కానీ ప్రాణముల గురించి విచారములు కానీ, ఏమి తిందునా ఏమి త్రాగుదునా, రేపు నేను ఎలా బ్రతుకుతానా, ఏ విధంగా జీవిస్తానా, నా పరిస్థితి ఏమిటి అనే రేపటి గురించి ఎలాంటి విచారములు రాబోయే రాజ్యంలో ఉండవు. కాబట్టి నీవు ఇప్పుడు ఈ యొక్క పరసంబంధమైన రాజ్యంలో నువ్వు ప్రవేశించావనంటే ఈ విచారాలన్నీ కూడా నీలో పోవాలి. ఏమి తిందునా ఏమి త్రాగుదునా, ఎందుకంటే బైబిల్లో మెస్సయ్య స్వయంగా చెప్పాడనమాట. అన్యులైతే వీటన్నిటి విషయమే విచారిస్తారు. అన్యులైనట్లయితే లోక సంబంధమైన అన్యులుగా ఇతరులు, వాళ్ళు శరీర సంబంధులు, ఆత్మ సంబంధం కానటువంటి వారు, పరిశుద్ధాత్మ లేనటువంటి వారు ఈ యొక్క ఏమి తిందునా ఏమి త్రాగుదునా, ఎందుకంటే ప్రాణానికి ఆహారం అవసరము, శరీరానికి వస్త్రములు అవసరం. కాబట్టి వీటన్నిటి విషయమే ఏమాత్రము కూడా విచారించవద్దు. అది అన్యులు విచారిస్తారు, మీరు విచారించొద్దు అని చెప్పాడు. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ శరీరం గురించి కానీ ఈ ప్రాణాల గురించి కానీ, ఈ శరీరానికి ఏం అవసరమో ఈ ప్రాణానికి ఏం అవసరమో వాటి గురించి ఏమాత్రము కూడా నువ్వు విచారించకుండా నీవు నీతి సమాధానము పరిశుద్ధాత్మేంద్ర ఆనందమే నువ్వు కలిగి ఉండాలి. నీవు కనుక అలా విచారించినట్లయితే అన్యులు నీవు ఒకటే. ఎందుకంటే లోకస్తులు కూడా అదే విధంగా విచారిస్తూ ఉంటారు, శరీరం గురించి ప్రాణం గురించి చింతిస్తూ ఉంటారు. రేపు ఎలా బతుకుతారు ఈ పిల్లలు, ఏ విధంగా జీవిస్తారు, లేకపోతే వీళ్ళు సరిగా చదవడం లేదు, రేపు ఎలా బతుకుతారు ఏమిటి అని వాళ్ళ ప్రాణాల గురించి వీళ్ళ ప్రాణాల గురించి నీవు ఆ యొక్క రేపటి గురించి నువ్వు విచారించకూడదు. నువ్వేం చేయకూడదు? విచారించకూడదు, చింతించకూడదు. అన్యులైతే ఆ విధంగా చింతిస్తారు. కాబట్టి నీవు చింతించకుండా నీవేమి కలిగి ఉండాలంటే నీ హృదయములో నీతి సమాధానమును పరిశుద్ధాత్మేంద్ర ఆనందం మాత్రమే కలిగి ఉండాలి. ఇంకా ఈ విచారాలు ఉండకూడదు. అందుకని ఎందుకంటే నువ్వు చింతించడం వలన నీ యొక్క ఆకలేమి తీరిపోదు. నువ్వు చింతించినంత మాత్రాన నీకు కావలసిన వస్త్రాలు ఏమి రావు. నువ్వు చింతించినందువల్ల ఏమీ అవ్వదు. ఎందుకంటే చింతించడం వల్ల నువ్వు 3 రెట్లు పెరగవు. అందువలన ఆయన చిత్త ప్రకారమే సమస్తం అనగా జగత్తు పునాది వేయబడక మునిపి ఎలా నిర్ణయించబడిందో సమస్తము అలా జరుగుతుంది. కాబట్టి నీవు చింతించే ఉపయోగం లేదు. నువ్వు చింతించడం వల్ల ఏమవదు. ఆయన అది ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10, 12 మీరు ఒకసారి చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును మెస్సయ్యనందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను
నిర్ణయించుకొనెను. మరియు మెస్సయ్యనందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలని సర్వశక్తిమంతుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన చూడండి, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును చాలా ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన స్వాస్థ్యంగా ఏర్పరిచి ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను ఆయన ఎలా జరిగించాలో అలా జరిగిస్తాడు. ఎలా నిర్ణయించాడో అలా జరుగుతుంది. అందువల్ల చింతించి ఏమి ఉపయోగమో లేదు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే బైబిల్లో, మీ చింత యావత్తు నాకు అప్పగించేయండి. నీవు చింతించకూడదు. ఎందుకంటే ఏమి తిందునా ఏమి త్రాగుతున్నా నీవు చింతించకుండా నీవు కృతజ్ఞతాపూర్వకంగా ఆ యొక్క విన్నపాలని ఆయన తెలియచేయాలి. నాయన ఫలానప్పుడు నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, లేకపోతే ఆకలితో ఉన్నప్పుడు, లేకపోతే వస్త్రము లేకుండా ఉన్నప్పుడు, నాయన ఫలాని వాడి చేతను ప్రేరేపించి పరిశుద్ధాత్మ వాళ్ళని ప్రేరేపించినప్పుడు ఆ యొక్క వస్త్రములు వాళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కూడా నాకు అవసరం నీకు తెలుసు. కాబట్టి అందుకు ఆ గతంలో నువ్వు ఆ విధంగా చేసింది నీ స్తోత్రాలు నాయన. ఇప్పుడు కూడా నువ్వు అలా చేయగలవని నేను నమ్ముతున్నాను నాయన. అలాగే ప్రతి విషయంలో కూడా ఆయనకి తెలియచేసి నీవు దాని గురించి ఆలోచించకుండా, చింతించకుండా, విచారించకుండా ఇంకా ఆయనకు అప్పగించేసేయాలి. ఏం చేయాలి చెప్పండి? నువ్వు దేని గురించి ఏమి ఆలోచించకూడదు, చింతించకూడదు. ఎందుకంటే ఈ ఐహికమైన విచారాలు నీ హృదయంలో, నీ ఆలోచనలో ఉండకూడదు. ఈ జీవన సంబంధమైన వాటి గురించి. ఎందుకనంటే ఇవి నీలో కనుక ఉన్నట్లయితే నీవు ఆత్మీయంగా ఫలించవు. ఆత్మీయంగా ఏం చేయవు చెప్పండి? అందుకనే ఈ ఏమి తిందునా ఏమి త్రాగుతున్నా ఎలా బ్రతుకుతానా ఏంటా, రేపు నా పరిస్థితి ఎలా ఉంటా ఏమిటా అని శరీరాన్ని గురించి ప్రాణాన్ని గురించి ఆలోచించేవారు, చింతించేవారు ఆత్మీయంగా ఎదగరవారు. అందుకని మీరు మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి ఇచ్చాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు మీరు వాక్యమును విందురు గాని ఐక్య విచారములను ధనమోసములను మరియు ఇతరమైన ఆపేక్షలను లోపలకు చొచ్చి వాక్యమును అణిచివేయడం వలన చూడండి, నీ భక్తి వీటి వల్ల నిష్ఫలమైపోద్ది. ఐక్య విచారాలు, ఈ జీవన సంబంధమైన విచారాలు. అదే మాట లోకాసు వార్త 8:14 కూడా ఉంటుంది చూడము. లోకాసు వార్త 8వ అధ్యాయము 14 వచ్చిన 8వ అధ్యాయము 14 వచ్చిన. ముండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను భోగాలు, ధనభోగాలు, ధనాపేక్షలు, ధనభోగాలు, ఐక్య విచారాలు అణిచివేయబడి, అంటే పరలోకానికి చేరాలని ఆసక్తికి ఆలోచన అణిచివేయబడి పరిపక్వంగా లేరు. ఫలించారు కానీ పరిపూర్ణంగా, అది పచ్చిగా ఉందనుకోండి కాయ, అది పరిపక్వం కానట్లు లెక్క. పండినప్పుడు మామిడికాయ పండింది అనుకోండి, దాన్ని ఏం చేస్తాం? పరిపక్వమైనప్పుడు దాన్ని మనం కోస్తాం. అది పరిపక్వం కాకుండా అది పిండిగానే ఉండిపోయింది అనుకోండి, అది దేనికి తినడానికి పనికిరాదు. ఆయనకు కూడా ఉపయోగం లేకుండా ఉన్నటువంటి ఈ యొక్క ఫలించనటువంటి నిష్ఫలమైనటువంటి వారిని ఆయన రాజ్యానికి పరిపూర్ణులు కావాలి. అందుచేత నీవు ఈ యొక్క ఐక్య విచారములు,
ఈ యొక్క ధన భోగాలు. అందుకనే మోషే కూడా అల్పకాలపు పాపభోగములు అనుభవించడం కంటే తన అనగా సర్వశక్తిమంతుని ప్రజలతో శ్రమలు అనుభవించుట మేలని అనుకొని అతను ఏం చేశాడు చెప్పండి? ఆ అల్పకాల పాపభోగులు విడిచిపెట్టేసి ఆయన కోసం శ్రమలు, బాధలు, నిందలు, అవమానములు, ఈ తిరస్కారం ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఆ అరణ్య మార్గంలో అతను ప్రయాణం చేశాడు. కాబట్టి చాలామంది ఆత్మీయంగా ఫలించలేకపోవడానికి కారణం ఏంటంటే ఐక విచారాలు, జీవన సంబంధమైన విచారాలు. అంటే ఈ జీవనానికి సంబంధించిన ఆ యొక్క ఉద్యోగం గురించో, చదువుల గురించో, పెళ్ళిళ్ళ గురించో, వాటి గురించో, వీటి గురించో, ఈ యొక్క ఈ జీవనానికి సంబంధించిన ఇవన్నీ కూడా ఆ సామాన్ల గురించో, ఈ సామాన్ల గురించో, ఆ వస్తువుల గురించో, ఈ వస్తువుల గురించో, ఈ యొక్క ఇతర ఆపేక్షలు, కోరికలు, అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి, అవి సంపాదించుకోవాలి, ఇవి సంపాదించుకోవాలని ఈ లోకంలో వాళ్ళని చూసి, బంధువులు చూసి, వీళ్ళని చూసి, వాళ్ళని చూసి, వాళ్ళకి అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు కూడా ఇవన్నీ ఉండాలని ఈ ఇతర కోరికలన్నీ కూడా వాళ్ళలోకి వచ్చేసి, ఈ ఆపేక్షలన్నీ వాళ్ళలోకి వచ్చేసినందువల్ల వాళ్ళు నీతిమంతులుగా, సర్వశక్తిమంతులు, సమాధానం కలిగిన వారుగా, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వారుగా వారు ఉండలేకపోతుంటారు. నీతిమంతులుగా జీవించలేరు. ఈ విచారాలు కలిగిన సమాధానం కలిగి ఉండలేరు. పరిశుద్ధాత్మను బట్టి ఆనందించలేరు. పరిశుద్ధాత్మ కలిగి ఉండడమే గొప్ప ఆస్తి. ఆయన నామరిస్తారు. హల్లెలూయా. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఇందులో ఆనందమే ఆ రాజ్యంలో ఉంటుంది తప్ప ఈ యొక్క ఐహికమైనటువంటి విచారాలు, ఈ యొక్క ధన భోగాలు, డబ్బు వల్ల వచ్చేటువంటి ఈ భోగాలు. డబ్బు ఉంటే నువ్వెంత భోగ జీవితం అయినా జీవించవచ్చు. డబ్బును నమ్ముకున్నారు మనుషులు ఈనాడు, ధనాపేక్షను కలిగి ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క ధనభోగములు, ఇవన్నీ ఇతర ఆపేక్షలు, లోకములు సుఖభోగాలు అనిపించాలంటే ఆ ఆసక్తి, ఇవన్నీ హృదయంలోనికి వచ్చి హృదయాన్ని ఏం చేస్తా చెప్పండి? ఆర్పివేస్తాయి. అప్పుడు నీవు నీతిలోను, సమాధానములను, పరిశుద్ధాత్మ ఆనందములను నువ్వు ఫలించక నీవు నిష్ఫలమైనటువంటి వ్యక్తిగా మిగిలిపోతావు. అందువలన ఇవన్నీ కూడా నువ్వు ఆయనకు అప్పగించాలంతే. ఏదైనా కానీ ఏమి తిందిరా, ఏమి త్రాగుదా. అందుకు ఆయన అన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి ఎక్కడ కూడా విత్తనాలు విత్తవయి. ఒక ఎకరం పొలం కొనేసి ఆ ఎకరం పొలంలో విత్తనాలు విత్తవవి, కోతలు కోయవు, అయినప్పటికీ కూడా వాటిని ఆయన పోషిస్తూ ఉన్నాడు కనుక వాటికంటే మీరు శ్రేష్టమైన వారు కాబట్టి మిమ్మల్ని ఆయన పోషిస్తాడు. కాబట్టి ఈ శరీరం గురించి, ప్రాణం గురించి మీరు చింతించక నా రాజ్యమును మీరు వెదకండి అని చెప్పాడు ఆయన నామములో. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో ఎలాగా ఏమిటి, నేను పిల్లలకి ఇంకేం సంపాదించలేదే, వాళ్ళకి ఇలా సంపాదించలేదు, వీళ్ళకి ఇలా సంపాదించలేదే, లేకపోతే సంపాదించిన తర్వాత అది అలాగైపోద్దామో, ఇది ఇలాగైపోద్దామో, దాని గురించి ఆలోచించడం, దీని గురించి ఆలోచించడం. నువ్వు ఎప్పుడైతే ఈ భూ సంబంధమైన వాటిని, అందుకని ఒక ధనవంతుడు ఉండాలి, లేకపోతే పెద్ద పొలం కలిగిన వ్యక్తి ఉండాలి. అతనికి చాలా పొలంలో ఉన్నటువంటి పంట బాగా పండింది, ఆ సరస్వతి మీద బాగా దీవించాడు, ఆశీర్వదించాడు. బైబిల్ ఏం చెబుతుందంటే ఈ లోకాశీర్వాదము భక్తికి మూలం కాదని. ఇవన్నీ కలిగి ఉండడం వల్ల చాలా భక్తిగా ఉండవు కాబట్టి ఇవన్నీ నీకు ఇచ్చేసేవాడు అనుకోవడం భ్రమ. ఇది భక్తికి మూలం కాదు. కాబట్టి అతడు బాగా విస్తారంగా పండింది, ఆ ధాన్యం అంతా కోసేసి తీసుకెళ్ళి కొట్లో పోసేసాడు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే, ఈ రాత్రి నీ కుటుంబం ప్రాణమంతా పోతే రేపు నీవు కలిగి ఉన్నది ఎవరిది అవుతుందని అంటాడు. కాబట్టి మనుషులు ఏం చేస్తున్నారో చెప్పండి? ఈ లోకంలో వీటిని కలిగి వాటి మీద మనసు పెట్టుకుని నా ప్రాణమా, తనలో తాను అనుకుంటాను, నాకు ఏమీ పర్వాలేదు, పిల్లలకి అవి సమకూర్చేసాను, నేనేదో చేయగలిగింది నేను చేశాను, ఏదో వాళ్ళకి ఏదో చేసేసి నేనేదో స్తోత్రం అనుకుని పరలోకం వెళ్ళిపోతే చాలు అని మనుషులే అనుకుంటారండి. వాళ్ళందరికీ చేయాల్సింది నేను చేశానులే అనుకుంటారు. వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తూ ఉంది, మీ ధనం ఎక్కడున్నో మీ హృదయం అక్కడుంది. నీవు కలిగి ఉన్నది అమ్మి బేదలకి ఇమ్ము, అప్పుడు పరలోక రాజ్యములో
ధనము కూర్చుకొనము, అప్పుడు నీ హృదయము పైన ఉంటుందని చెప్పాడు. ఆయన నామరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అదే చేశాడు. మోషే ఏం చేశాడనంటే అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే ఆ యొక్క శ్రమలు అనుభవించడం మేలని కలగబో బహుమానం మీద దృష్టించాడని ఆయన నామరిస్తాడు. నీవు కూడా ఈ భూ సంబంధమైన ఈ లోక సంబంధమైన వాటి మీద నువ్వు దృష్టి పెట్టడం కాదు, నీవు ఆ యొక్క పరలోక సంబంధమైన ఆ రాజ్యం మీద కలగబో బహుమానం మీద నువ్వు దృష్టి పెట్టాలి. అనగా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ మీద ఆనందం మీద నువ్వు దృష్టి పెట్టాలి. ఏదైనా కావాల్సి ఉంటే దాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఏదైనా ఇవ్వాలనంటే ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వు ఆ రాజ్యాన్ని, నీతిని మొదటగా వెతకాలి. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నీ చింతలు యావత్తు కూడా ఆయనకు అప్పగించే, ప్రతిదీ కూడా ఆయనకు అప్పగించేసి నీవు నీతిమంతుడుగా జీవించు. నీతిమంతుడుగా జీవించు. సర్వశక్తిమంతునితో సమాధానంగా జీవించు. పరిశుద్ధాత్మ ఆనందంతో నువ్వు జీవించు. నువ్వు ఇతరులకు ఏదైనా చేయాలంటే నువ్వు చెయ్యి. ఎందుకంటే ఆ పరలోక రాజ్యంలో ఆ బహుమానం పొందుకోవడానికి ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఇతరులకు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినా అది వ్యర్థమైపోదు. దానికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. దానికి ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. కాబట్టి నువ్వు ఆ విధంగా నీతిమంతుడుగా జీవిస్తూ ఇతరుల అవసరాల్లోనూ పాలు పొందుతూ సమాధానము కలిగి ఉండి పరిశుద్ధాత్మ ఆనందంతో ఉండు. అంతేగాని దేనిని గురించి కూడా లోకములో విచారించొద్దు. ఈ శరీరం గురించి ఆలోచన చేసుకోనకూడనుంది బైబిల్. ఈ శరీరాల గురించి మీరు ఆలోచించొద్దు అన్నది బైబిల్. ఈ శరీరం గురించి ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, శరీర ఇచ్చలు నెరవేర్చుకున్నట్టుకై శరీర విషయమై ఆలోచన చేసుకున్నకడి. ఒకప్పుడు పూర్వం ఏంటంటే మానవుడు రెండింటి కోసం ప్రయాసపడేవాడు. రెండు ఏమిటంటే రెండిటి మీద ఆధారపడేవాడు. ఒకటి ఆహారము, నీరు మీద ఆధారపడేవాడు. ఆహారము, నీరు మీద ఆధారపడేవాడు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే రకరకాల వస్తువులు, రకరకాల సుఖభోగాల కోసం రకరకాల వస్తువులు వచ్చేసాయి. మనుషులకి ఏమైపోయినాయి చెప్పండి? ఈ ఆలోచనలన్నీ పెరిగిపోయాయి. ఈ పరిశ్రమలు ఇవన్నీ దేనికి సంబంధించినవంటే ఈ లోకములో ఈ యొక్క రకరకాల వస్తువులకు సంబంధించినటువంటి పరిశ్రమలు రకరకాలుగా మనం చూస్తున్నామని. వాతావరణం పాడైపోయింది, కాలుష్యం వచ్చి పెరిగిపోయింది. ఒకప్పుడు అయినట్లయితే మానవుడు ఈ పరిశ్రమలు ఏమీ లేకపోయినా కూడా మానవుడు జీవించాడు, మానవుడు బ్రతికాడు. ఈ పరిశ్రమలు ఏమీ లేకపోయినా కానీ ఇప్పుడైనట్లయితే ఇవన్నీ వచ్చేసాయి. కాబట్టి ఈ విచారాలని చాలామంది ఉద్యోగాల గురించి, అమ్ముకోవడం గురించి, కొనుక్కోవడం గురించి, కట్టుకోవడం గురించి, నాటుకోవడం గురించి, వాటి గురించి, వీటి గురించి ఈ లోకంలో రకరకాలుగా విచారిస్తూ ఉంటారు ప్రతిదాని గురించి. అందుకనే బైబిల్ ఏం చెప్తూ ఉన్నదనంటే నీవు ఆయనకు అప్పగించేసే. ఆ విచారం, ఆలోచన నీది కాదు. ఈ శరీరం గురించి నీవు కాదు, అది ఆయన చూసుకుంటాడు. ఈ ప్రాణం గురించి ఆయన చూసుకుంటాడు, ఆయన నెరవేరుస్తాడు. ఆయన బిడ్డల్ని ఎవరైనా ఉన్నట్లయితే ఆయన ఆ విధంగా వాళ్ళ చేత చేయించుకుంటాడు. ఆయన బిడ్డలు కాని వాళ్ళు చేయరు. ఆయన బిడ్డలైన వారు ఏం చేస్తారు చెప్పండి? ఆ లేఖనాలను పాటిస్తారు. క్రియలు లేని విశ్వాసం మృతమని బైబిల్ చెప్తూ ఉన్న దానిని బట్టి క్రియలు లేని విశ్వాసం మృతం. ఇదిగో నీ సహోదరుడు ఒకవేళ ఏదైనా ఇరుకులో ఉంటే, ఇబ్బందిలో ఉంటే, అందుకనే తన పొరుగు వారిని ప్రేమించిన వాడు. అందుకనే ఒక ఉపమానం కూడా ఆయన చెప్పాడు. త్రోవ పక్కన వెళుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు, దెబ్బలు తగిలి ఉన్నాయి, రక్తం కారిపోతూ ఉంది. ఒక వ్యక్తి త్రోవ పక్కన వెళ్ళాడు, ఇంకో వ్యక్తి వెళ్ళాడు. అలా కొంతమంది డబ్బు ఇచ్చిన వారు ఉన్నారు, లేకపోతే ఇంకొకరు అయినట్లయితే జాలిపడిన వారు ఉన్నారు. ఇంకొక వ్యక్తి అయినట్లయితే అతన్ని చేతులతో అతని గాయాలన్నీ తుడిచి ఏదో ఆకు ఈ ఆకు కట్టి అతన్ని తీసుకొని వెళ్ళి ఒక సత్రంలో చేర్చి, ఇదిగో నేను మరలా వస్తాను, నేను అప్పుడు ఎంత ఖర్చు అయినా ఏదైనా కానీ నేను మరలా దాన్ని తిరిగి చెల్లిస్తాను, అంతవరకు మీ దగ్గర ఉన్నాను. ఆ విధంగా ప్రేమించాలని వాక్యం చెప్తున్న దాన్ని బట్టి ఆ వాక్యాన్ని ఆ యొక్క ఆత్మ కలిగిన వారు దాన్ని పాటిస్తారు.
ఎవరొకరిని ఆయన ఆత్మ కలిగిన ఆయన లేపుకొని నీ యొక్క అవసరతలో పాలు పొందేలాగా ఆయన చేస్తాడు కనుక ఆయన చేసేలాగున పరిశుద్ధాత్మ లేదనుకున్న వాళ్ళకి ఏమి ప్రేరేపించబడదు. అసలు బెల్లం కొట్టిన రాయిలాగా అలాగా అతుక్కుపోయి ఉంటాడు, ఎక్కడ కదలడు. కానీ పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిని ప్రేరేపించి ఆయన నడిపిస్తాడు. నీ అవసరాల్లో, నీ కష్టాల్లో, నీ కన్నింటిలో, దేనిలో దానిలో పాలు పొందేలాగా ఆయన చేస్తాడు. కాబట్టి నీవు అవన్నీ విచారించకుండా ఎందుకంటే ఏలియా దినాల్లో కాకోలమును ద్వారా ఆయన ఆహారం పంపించాడు ఆయన. అందువలన దేని ఒక దాని గురించి నువ్వు విచారించొద్దు. ఏలియా అక్కడ నుండి ఆ సరస్సు దగ్గర నుండి ఏమి తింటానా, ఏమి త్రాగుతానా, ఏ విధంగానా అని విచారించలేదు. అది సర్వశక్తిమంతుడికి ప్రార్థించి సర్వశక్తిమంతుడికి విడిచిపెట్టేశాడు. నాయన నీ చిత్తం ఎలా ఉంటే అలా జరిగించుకో, నీ చిత్తం నాయన. అందువల్ల ప్రతి విషయాన్ని కూడా నువ్వు ప్రార్థించి ఆయనకు అప్పగించాలి తప్ప ఈ జీవన సంబంధమైన దేని గురించి అయినా సరే. అందుకని సమస్త చింతలు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 'ఎల్లప్పుడూ సర్వశక్తిమంతుని ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, యావే సమీపంగా ఉన్నాడు.' దేన్ని గూర్చి మీరు చింతపడకూడదు, కానీ దేనిని గూర్చి కూడా ఏమి విచారించకుండా ఎల్లప్పుడూ ఆయన ఎందు ఆనందించడం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నువ్వు నీ ఆస్తి మెస్సయే, నీ ఆస్తి ఆయన రాజ్యము, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము. నువ్వు ఆయన ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉండాలి. కానీ మనుషులకి పరిశుద్ధాత్మ ఆనందం ఎందుకు లేదంటే, ఆయన బట్టి ఎందుకు ఆనందించడం లేదనంటే, ఈ జీవన సంబంధించిన విచారాలు, ఈ చింతలన్నీ కూడా హృదయంలోకి వచ్చేసి ఈ విచారాలను బట్టి ఆనందించలేకపోతుంది. శ్రమలు వచ్చినాయి అనుకోండి, శ్రమల్లో కూడా ఆనందించమని ఉంది. నాయన నీకు వాక్యం కోసం నిలబడినందుకు నీకు వచ్చి నిన్ను ఎలా శ్రమ పెట్టారు లోకము, ఇప్పుడు కూడా నన్ను అలాగే లోకము శ్రమ పెడుతున్నందుకు నీ మార్గంలో ఉన్నానని రుజువు చేయబడతా ఉంది. నీకు స్తోత్రాలు నాయన. అలాగే నిందల్లో కూడా ఆ రోజుల్లో కూడా వాక్యం కోసం నిలబడితే నీకు నిందలు వచ్చాయి. ఈనాడు కూడా నాకు అలాగే నిందలు వచ్చాయి. కాబట్టి నీ మార్గంలో నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రములు ఆయన సంతోషించమని ఉంది. ఆయన వలె ఇరుకు మార్గంలో ఆయన వలె నువ్వు తృణీకరించబడుతున్నావు, సంతోషించాలి. ఆయన వలె నువ్వు నిందించబడుతున్నకు సంతోషించాలి. ఆయన వలె నీకు శ్రమలు వచ్చినప్పుడు నువ్వు సంతోషించాలి తప్ప ఈ శ్రమలు బట్టి, ఈ శ్రమల గురించి ఆలోచిస్తూ, నిందల గురించి ఆలోచిస్తూ, నన్ను అలా ఎందుకు అనాలి, నేను ఇలా ఎందుకు అనాలి, నేను ఏ నేరం చేయకపోయినా నేను అలాంటివి నేను ఒప్పుకోను, ఇలాంటివి నేను ఒప్పుకోను, అసలు ఈ విషయాన్ని తేల్చాల్సిందే. మెస్సీ అలాగన్నాడా? మెస్సీ అలాగ చేశాడా? ఏమి అనేకం వచ్చినప్పటికీ కూడా బయల్జెబూలు, దయ్యం పట్టిన వాడు అనేక రీతులుగా మాట్లాడినప్పుడు కూడా ఇలారా బైబిల్ పేతురు రాసిన పత్రికలో ఉంటుంది. పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, మనము వాటి యందు ఆనందించుడని బైబిల్ ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని వాటి గురించి ఆలోచిస్తూ అలా ఎందుకు అనాలి, ఇలా ఎందుకు అనాలని వాటి గురించి విచారిస్తూ ఆలోచిస్తూ ఆ మాటను పట్టుకొని పీక్కుంటూ అదే తెగేదాకా లాగుతూ దాన్ని అలాగ పట్టు కూర్చొని దాని గురించే బాధపడిపోవడం, విచారించడం ఉండకూడదు. ఆ ఆనందాన్ని నువ్వు, ఎందుకంటే ప్రపంచంలో ఆనందం కలిగిన ప్రజలు ఎవరైనా ఉన్నారంటే ఆయన బిడ్డలే, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆయన ఆనందిస్తూ ఉంటారు, ఆయన సంతోషిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉండొచ్చు, వాళ్ళ లోకంలో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమీ లేని పరిస్థితి ఉండొచ్చు, ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉండొచ్చు. కానీ అన్నీ ఆయనకు అప్పగించేసి నీతిమంతులుగా జీవిస్తూ, అనగా సమాధానం కలిగి సర్వశక్తిమంతునితో పరిశుద్ధాత్మేందు ఆనందిస్తూ ఉంటారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది, విలువైనది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఉంటే నీకు అన్నీ ఉన్నట్టే. కాబట్టి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నందుకు నువ్వు సంతోషిస్తూ ఉండాలి. ఆ నామాన్ని బట్టి ఆనందిస్తూ ఉండాలి. రక్షణ నామము, విలువైన నామము, శక్తి కలిగిన నామము,
దాన్ని బట్టి నువ్వు ఆనందిస్తూ ఉండాలి తప్ప ఈ యొక్క విచారాల్లో పడిపోయి, ఐక విచారంలో పడిపోయి, ధనాపేక్షలో పడిపోయి, ఈ జీవన సంబంధమైన వాటిలో పడిపోయి, ఈ పనుల్లో పడిపోయి, ఈ పనులన్నిటిని బట్టి కూడా విచారిస్తూ నీవు ఆనందానికి దూరం అయిపోతే, నీతికి దూరం అయిపోతే, సమాధానానికి దూరం అయిపోతే, పరిశుద్ధాత్మేంద్ర ఆనందానికి దూరం అయిపోతే, ఇక నీవు లోకములు అన్నిలు నీవు ఒకటే. కాబట్టి ఆయన రాజ్యంలో నీతి, సమాధానం, పరిశుద్ధాత్మేంద్ర ఆనందమే ఉంటుంది. కాబట్టి నీవు అదే కలిగి ఉండాలి తప్ప ఏ విచారాలు కూడా నీలో ఉండడానికి వీల్లేదు. అలాగ ఉన్నట్లయితే నువ్వు ప్రమాదంలో పడిపోతావు. అందుకనే బైబిల్లో మనం మార్తా మరి గురించి మనం చూస్తుంటాం. లోకాసు వార్త 10వ అధ్యాయం ఒకసారి మీరు చూడమ్మా. లోకాసు వార్త 10వ అధ్యాయము 38 వచ్చినాండి మనం చూద్దాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకునెను. ఆమెకు మరి అను సహోదరి ఉండెను. ఈమె మెస్సయ్య పాదం మీద కూర్చుండి ఆయన బోధ వినిచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకునుడి చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, మెస్సయ్యా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు మెస్సయ్య, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరి ఉత్తమమైన దానిని ఆమె మరి ఏర్పరచుకునేది అది ఆమె యొద్ద నుండి తీసివేయబడిందని ఆమెతో చెప్పాను. చాలా ఆయన నమ్మకం. హల్లెలూయా. మార్తా ఆ సమయంలో మెస్సయ్య వచ్చాడు. అవసరమైనప్పుడు ఆ యొక్క మరి వెళ్ళి ఆ మెస్సయ్య కొన్ని విషయాలు ఆయన చెప్తూ ఉంటే, ఆయన సువార్తలు జరిగిన విషయాలు, ఆయన సువార్త బోధిస్తున్నటువంటి రకరకాల ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ యొక్క విషయాలని ఆ యొక్క మరీతో చెప్తూ ఉన్నప్పుడు ఆమె శ్రద్ధగా వాటిని ఆలకిస్తూ వింటూ ఉందన్నమాట. కానీ ఈ మార్త ఏం చేస్తుందంటే ఆ యొక్క పరుపులు సర్దడం, ఆ కిటికీలు తొడవడం, ఆ గిన్నెలు సర్దడం, ఈ పనులు ఆ పనులు అన్ని పనులు పెట్టుకుంది. కానీ అది మెస్సయ్య వాక్యము లేకపోతే ఆ పరలోక విషయాలు చెప్తూ ఉన్నప్పుడు వాటిని ఆమె వింటూ ఉండాలి. ఆ సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా ఆవిడ ఏం చేస్తుందంటే ఈ లోక పనులన్నింటిని కూడా పెట్టుకుంది. ఈ లోక పనులన్నీ పెట్టుకొని వాటిని చేయలేక విసుక్కుంటా ఉంది. అలా విసుక్కుంటుంది, ఇలా విసుక్కుంటుంది. ఇవన్నీ నేను ఒక్కదాన్ని చేయాలా, ఇవన్నీ నా మీద వేసారు, నా మీద వేసి చక్కగా వెళ్ళి అక్కడ కూర్చొని ఆయన బోధ చెప్తుంటే ఆ బోధ వింటా ఉంది. ఆయనకి ఏమీ పని లేదు. ఇదే సమయంలో వచ్చి ఆయన ఇప్పుడు చెప్పడం ప్రారంభించాడు, నేను ఒక్కదాన్ని పనులని చేయలేకపోతున్నాను, ఆ పనులని చేయలేకపోతున్నాను, చక్కగా వెళ్ళి ఎలా ఉంటుందో చూడు అని లోపల సనుక్కుంటూ ఉండబట్టలేక వచ్చేసి మెస్సయ్యా, నేను ఒక్కదాన్ని పనులని చేయలేకపోతున్నాను ఒంటరిగా వదిలిపెట్టేసింది. కాబట్టి నువ్వన్నా చెప్పు అంటే ఆయన ఏమన్నారంటే, మార్తా మార్తా, నువ్వు విస్తారంగా ఆ పనులు ఈ పనులు నువ్వన్నీ పెట్టుకుంటున్నావు, ఇవన్నీ పెట్టుకొని నువ్వు విచారపడిపోతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటి, ఆయన నామస్తం. హల్లెలూయా. మనకు కూడా ఈనాడు అవసరమైనది ఏమిటంటే ఆయన రాజ్యమే మనకి చివరి కాలంలో అవసరమైనది. ఆయన నామస్తం. ఆయన రాజ్యంలో నువ్వు ప్రవేశించడమే అవసరమైనది. ఆ పనులు అవసరమైన తర్వాత ఏం చేసుకోవచ్చు, కానీ వాక్యాన్ని వినాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? వినాలి. కానీ ఆ సమయాన్ని ఆయనకి ఇవ్వకుండా ఆ సమయాన్ని లోక కార్యాలకు, లోక పనులకు ఇచ్చి అవి ముఖ్యమన్నట్టుగా, అవి అయిపోతే అప్పుడు మనసంతా ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టుగా వాటి మీద ఆలోచన కలిగి వాటి కోసం ప్రయాసపడతా ఉంది తప్ప వాక్యంకి విలువ ఇవ్వటం లేదు. వాక్యం విలువ ఆవిడికి తెలీదు. రక్షించబడాలనే వ్యామోహం ఆవిడికి లేదు. వాక్యం వినాలనే మనసు లేదు ఆవిడికి. ఎప్పుడు చూసినా కానీ పనులదే రంది, పనులదే ఆలోచన, ఆ యొక్క ఐక్య విచారములు, ఈ పనుల గురించిన విచారాలు, జీవన సంబంధించిన విచారాలు. అందుకే ఇవేమీ కాదు, కానీ
అవసరమైనది ఒక్కటి, అది ఆయన వాక్యమును వినడము, ఉగ్రతను రక్షించబడము. కాబట్టి ఈ చివరి కాలంలో నీవు ఈ విచారాలేమి కలిగి ఉండకుండా నీవు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉండవు. ఎందుకనంటే రాబోయే రాజ్యములు ఇవేమీ ఉండవు. ఈ జీవన సంబంధమైనవి ఏమీ ఉండవు. ఈ జీవన సంబంధమైన పనులు ఉండవు, ఈ జీవన సంబంధమైన ఉద్యోగాలు ఉండవు, లేకపోతే ఈ జీవన సంబంధమైనటువంటి విషయాలు అనగా ఈ యొక్క తాత్కాలికమైన ఇవేమీ కూడా ఆయన రాజ్యంలో ఉండవు. కానీ అక్కడ ఉండేది నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం. ఒకవేళ అక్కడ ఆహారం ఉన్నా కానీ అది ఆశీర్వాదకర సంబంధమైనటువంటి ఆ రాజ్యానికి సంబంధించింది వేరు, ఆ రాజ్యానికి సంబంధించిన నీరు వేరు, ఆ రాజ్యానికి సంబంధించినవి వేరు. అవన్నీ కూడా ఈ లోక సంబంధమైనవి కాదవి. అందువలన నువ్వు ఆ రాజ్య సంబంధివి కాబట్టి నీ శరీరము నీవు ఆ రాజ్య సంబంధివిగా, అంటే నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందముతో నీ ఉండాలే తప్ప ఈ విచారాలు ఏవి కూడా నువ్వు కలిగి ఉండకూడదు. అందుకనే ప్రతి చింత కూడా నువ్వు ఆయనకు అప్పగించేయడమే. నీ యొక్క ప్రతి దానిని కూడా ఆయనకు అప్పగించేసి దేని గురించి, లోక సంబంధమైన దేని గురించి కూడా నువ్వు చింతించకుండా, ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోనకుండా, నీవు ఉగ్రతలకు వెళ్ళిపోకుండా సమస్త చింతలు ఆయనకు అప్పగించేసి స్తుతిస్తూ, ప్రార్థిస్తూ నీవు ఏ పనులు ఉన్నాయో వాటిలో కొనసాగుతూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ కొనసాగుతూ ఉండాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేదైనా నీ చేతికి వచ్చినది ఏదైనా సహాయం చేయడానికి వెనకడుగు వేయకుండా నువ్వు చేయడమే. ఆయన నామనిస్తాడు. ఆ ప్రతిఫలం పొందడం కోసం నేను చేయలేను అని అనుకొని నువ్వు చేయకపోతే ఆ బహుమానాన్ని నువ్వు పోగొట్టుకుంటావు, ఆ రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి నీవు ప్రతి విషయంలో కూడా ఆ విధంగా ఉండాలి. ఆయన నామని స్తోత్రం. ముందుకు ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఆయన వలె నువ్వు జీవించాలి తప్ప ఈ లోక సంబంధ విచారాలు ఉండకూడదు. ప్రతిదీ కూడా ఆయనకు అప్పగించేయాలి. ఆయన రాజ్యంలో ఇవి ఉండవు కాబట్టి నీ హృదయంలో కూడా ఇవి ఉండకూడదు. ఇవి ఉన్నాయి అనుకోండి, మరలా ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళు తీసుకెళ్ళాడు అనుకోండి, మళ్ళా అక్కడికి వచ్చినా కానీ ఏం చేస్తుంటారంటే వాళ్ళు మెస్సీని ఆరాధించడం మానేసి, వాక్యం వినడం మానేసి, కీర్తించడం మానేసి ఇంకా అక్కడ ఆ పనులను బట్టి ఈ పనులు ఉంటే బాగుండు, ఈ పనులు ఉంటే ఆ పనులు ఉంటే బాగుండు అని ఈ యొక్క ఐక్య విచారాలు వచ్చేసి ఐక్య విచారాలను బట్టి అక్కడ కూడా ఆ యొక్క నోహ కుమారులు హామ్ అనబడిని ఆ సంతతిలో వచ్చిన నిమ్రోదు ఎలాగైతే ఐక్య విచారాలు, ధనభోగములు, ఇతర ఆశలు కలిగిన వాడు ఆ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు మరలా ఆ యొక్క కొత్త నగరాలు, ఆ యొక్క బాబేలు, గోపురం ఇవన్నీ తీసుకుని రాబడ్డాయో, అలాగే ఇలాంటి ఐక్య విచారాలను కూడా అక్కడ కనుక తీసుకువెళితే మరలా అక్కడ కూడా ఒక బాబేలుని తీసుకొచ్చేస్తారు. అందుకని సర్వశక్తిమంతుడు ఐక్య విచారాలు కలిగిన జీవన సంబంధం వాటి గురించి విచారించేటువంటి వారి గురించి కానీ, లేకపోతే ధన వ్యామోహములు కలిగిన వారు కానీ, ధనాపేక్ష కలిగిన వారు పరలోక రాజ్యాన్ని ప్రవేశించరు, ధనవంతులు కూడా ప్రవేశించరు. అందుకని బైబిల్ చెప్తుంది, బీదలైన వారు ధనిలు, పరలోక రాజ్యము వారిది. ఇదిగో మనుషుల చేత కొనియాడబడుచున్న వారులారా, మనుషుల చేత కొనియాడబడడం, అయ్యో మీరు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, ఎంత గొప్పోళ్ళు, అయ్యో ఎంత ఉన్నతమైనది, మీరు ఎంత దేవుడు మిమ్మల్ని బాగా దీవించాడు, అయ్యో మీకు ఈ కార్లేంటి, బిల్డింగ్లేంటి, ఈ ఆస్తులేంటి, బాగా గొప్పోళ్ళు, అలాగ మనుషుల చేత మీరు కొనియాడబడుతున్న ధనవంతుడా, నీవు ఇప్పుడు నువ్వు సంతోషిస్తున్నావు కానీ రేపు నీవు ఏడుస్తావు అని చెప్పాడు ఆయన. అందుచేత బీదలైన వారు ధనిలు, పరలోక రాజ్యము వారిది. అందుకని నీవు ఈ ఐక్య విచారాలను కూడా విడిచిపెట్టేసి ఆయనకు అప్పగించేసి నువ్వేం చేయాలనంటే నీతిని, సమాధానమును, అంటే ఆయన రాజ్యమును వెతకమని చెప్పాడు. కాబట్టి ఆయన రాజ్యం అనగా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందాన్ని వెతకాలి తప్ప నీకు దేని గురించి కూడా చింతించకూడదు. దీని గురించి నాయనా నాలో యొక్క నీతిని దయచేయ, నేను ఇంకెక్కడ నీతి కార్యాలు నెరవేర్చకపోతే సహాయం చేయండి. నీకంకా ఎక్కడైనా విరోధంగా ఉన్నట్లయితే, లేకపోతే సహోదరుల విషయంలో ఎక్కడైనా నేను విరోధంగా ఉన్నట్లయితే, లేకపోతే పరిశుద్ధాత్మ ఆనందం నాలో లేకపోయినట్లయితే దాన్ని నాకు దయచేయ అని, ఏదైతే నీకు తక్కువగా ఉందో, ఏ రాజ్యం అయితే నీలో లేదో
దాని గురించి నువ్వు వెతకాలి, దాని గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. దీన్ని వెతకాలి. వెతకడన్నా ప్రార్థించడన్నా కనిపెట్టడం అన్నా ఒకటే అర్థం. కాబట్టి నువ్వేం చేయాలంటే దీని గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి తప్ప, దీని గురించి నువ్వు విచారించాలి తప్ప, దీని గురించి నీవు ప్రార్థించాలి తప్ప. నేను నీతి కార్యాలు చేయడానికి సహాయం చేయి. నీతిమంతుడు ఎలా అవుతాడని అంటే క్రియల మూలంగా అవుతాడు. క్రియల మూలంగా ఇతరులకు నువ్వు మేలు చేయడం ద్వారా, ఇతరులకు పట్ల నువ్వు అసూయపడు, లేకపోతే కుళ్ళుకును, ద్వేషించు, ఆ విధంగా నువ్వు నీతిమంతుడు కాలేవు. జాలి, కనికరము, దయాహృదయము, ప్రేమ, ఇలాంటి మనసు కలిగి అది క్రియాపూర్వకంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నీతిమంతుడుగా ఉండగలుగుతావు. ఆయన నామనిస్తావు. హల్లెలూయా. కాబట్టి నీతి, సమాధానము, దాన్ని నువ్వు వెతకాలి తప్ప ఈ లోకములు మరి దేనిని గురించి కూడా నీవు చింతించకూడదు, విచారించకూడదు. ఆయనకు అప్పగించే. ఒకవేళ నీవు అలాంటి విచారం ఉన్నట్లయితే నీవు ఇదిగో ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, అలాంటి పరిస్థితిలో ఉన్నాను అని ప్రార్థన చేయండి. నా గురించి ప్రార్థన చేయండి. ఇలాంటి కష్టం నా గురించి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేసి ఆయనకు అప్పగించేయాలి. ప్రతి వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి? ఇలాగా శరీర బలహీనత రావచ్చు, లేకపోతే నువ్వు ఏదైనా అప్పుల్లో ఉండవచ్చు, లేకపోతే నువ్వు ఏదైనా ఆ యొక్క ఆకలి దప్పుల్లో ఉండొచ్చు, లేకపోతే ఏ విషయంలో అయినా ఉండొచ్చు. దాన్ని నీవు ఒకవేళ సమాజమునకు నీవు దాన్ని తెలియజేసి దాన్ని సమాజం ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు ప్రార్థిస్తారు. అంటే ప్రతి విషయమును కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రతి చింతను ఆయనకు అప్పగించి ఏం చేయాలి? ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆయన నామస్తు. నన్ను నీతో కావాలని ఆయన, నీతో నాకు సమాధానమే కావాలా, ఈ లోకంలో నాకు ఏమొద్దు నాయన, పరిశుద్ధాత్మను బట్టి నేను ఆనందించాలని ఆయన, అదే గురి కలిగి ఉండు. అప్పుడు ఆయన ఏమి కావాలో వాటిని నీకు ఇస్తాడని ఆయన నామస్తు. హల్లెలూయా. ఆయన లేపుతాడు నిన్ను. నీ ప్రాణాన్ని కూడా ఆయన కాపాడుతాడు. నీ ప్రాణాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నా జీవితంలో బోల్డ్ జరిగాయి. ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి పరిశుద్ధాత్మ ఎలాగా ఒకసారి నేను ఇంట్లో ఏం చేశానంటే జావ కాసుకున్నాను అనమాట. ఆ పొయ్యి మీద జావ కాసుకున్న తర్వాత దాన్ని అయిపోయిన తర్వాత ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత వేడిగా ఉంది కదా, చల్లారుతుందిలే. నేను ఎప్పుడు కూడా ఏం చేస్తాను, మూత పెట్టలేదు. అలాగే ఇప్పుడు పెట్టను. కానీ ఒకరోజు ఏం చేస్తున్నానంటే కూర్చొని ఉన్నాను, అలాగా దాని మూత పెట్టకుండా వచ్చి కూర్చున్నాను. కుర్చీలో కూర్చొని ఉండగానే అప్పుడు పరిశుద్ధాత్మ బోధించడం ఆరంభించింది. నువ్వు వెళ్ళి వెంటనే మూత పెట్టు, నువ్వు వెంటనే లేచి వెళ్ళు. దానికి బల్లి రెట్టో ఏదో రెట్ట నల్లడిది పడిపోయింది, నువ్వు వెళ్ళు. నాకు ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తూ ఉన్నాను. అయ్యో త్వరగా వెళ్ళి మూత పెడితే బాగుండే అని చెప్పి వెళ్ళి పడుతుందేమో, ఒకవేళ ఎందుకైనా మంచిది, మూత పెడితే మంచిది అని చెప్పి వెళ్ళి ఆ మూత పెట్టబోయే ముందు గరిటె తీసుకుని లోపల తిప్పితే నల్లటి బల్లి రెట్ట ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ మనము ఆయన యొక్క రాజ్యాన్ని వెతుకుతూ ఉంటే పరిశుద్ధాత్మ అలా ప్రతి విషయంలో నడిపిస్తాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. ఒకసారి ఈ పత్రికలకు ఎలాగా డబ్బులు ఆయనే చూసుకుంటాడులే అని చెప్పి నేను ప్రార్థన చేసి ఆయనకు అప్పగించేసి స్తుతించుకుంటూ ఉంటాను, లేకపోతే పాటలు పాడుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా, లేకపోతే స్తుతించుకుంటా, లేకపోతే వాక్యంలో ధ్యానించుకుంటా ఉంటాను. ఎందుకంటే ఆ విధంగా మనం ప్రార్థనలో ఆ విషయంలో ఉన్నప్పుడే ఆయన బోధిస్తాడు. మనం ఆ యొక్క ఏదో విచారాల్లో ఉండిపోతే పరిశుద్ధాత్మ మనకు తెలియజేయడు, బోధించడం. మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో వాక్యంలో ఉంటుండాలి. అప్పుడు ఆయన విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు. అందువల్ల ఈ వర్తమానాలు ఏదో అక్కడ చూసి ఇక్కడ చూసి, లేకపోతే ఆ నెట్లో చూసి ఈ నెట్లో చూసి తయారు చేసేబడే కాదు ఇవి. ప్రార్థనాపూర్వకంగా మనము ఆయన యొక్క వశంలో మన మనసు ఎప్పుడు కూడా ఆయన వైపు లాగుతూ ఉంటుంది. ఆ వశంలో ఉన్నప్పుడు వర్తమానం ఆయన బోధిస్తూ వస్తాడు. నీకు అర్థమైందా? కాబట్టి ఒకరోజు పత్రికల గురించి ఆలోచిస్తూ ఉంటే ఆయనకు అప్పగించేసి ఇంకా ఆయన చూసుకుంటున్నాడు నేను ఊరుకుంటే, ఆ మరుసటి రోజే అక్కడికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ సిస్టర్ గారు ఏమన్నారని చెప్పి ఆ 1500 అంత తీసుకొచ్చి ఇచ్చాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే నువ్వు ఆయనకు అప్పగించేయి ప్రతిదీ కూడా.
ఆయన్ని నడిపిస్తాడు, ఆయన బోధిస్తాడు. చాలా సంఘటనలు. ఒకసారి పత్రికలు ప్రింటింగ్ కోసం నేను ఆ యొక్క ఈ రాసిన మెసేజీలు ఒకసారి ఇచ్చాను అనమాట, ఒక ప్రింటింగ్ దగ్గర ఇస్తే 2 రోజులు అయిపోయింది. అవి అతను పోగొట్టాడు అని పరిశుద్ధాత్మ బోధిస్తూ ఉందన్నమాట. నేను కంగారు వెళ్ళిపోయి అడిగాను, అయ్యా ఒకసారి చేయించండి. అతికెత్తికాడు, అటు ఎత్తికాడు, త్వరలేదు పోయాయి. ఎందుకు నేను చెప్తున్నానంటే, సర్వశక్తిమంతుడు మనం ఆయన వశములో ఉంటే, అంటే అన్ని చింతలు ఆయనకు అప్పగించేసి నువ్వు నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఇందులో ఆనందంతో ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు నువ్వు చూడగలుగుతావు. ఆయన అప్పుడు నీవు ఇలాంటివన్నీ కూడా నువ్వు గ్రహించగలుగుతావు. ఆయన నామనిస్తావు. ఒకవేళ అప్పుడు చెప్పకపోయినా తర్వాత అయినా ఆయన బోధిస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు 8, 4, 3 అనేది ముందు నాకు తెలియదు, పరిచర్యకు ముందు వచ్చినప్పుడు కొత్తలో కూడా నాకు తెలియదు. అవి తర్వాత చివరికి వచ్చేటప్పుడు ఆయన బయలుపరిచాడు. ప్రతి 10 సంవత్సరాలు అందుకనే ప్రతి సంవత్సరాలకు ఆయన ప్లేసును మార్చాడు. అందువల్లే మనం కూడా ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత వేరే స్థలానికి వెళ్ళిపోతామని మనకు తెలియడం కోసం ఆయన అలాగా మారుస్తూ వచ్చాడు. ఆయన నామనిస్తాడు. ఏలియాను అలాగే మార్చాడు ఆయన. ప్రతి విషయము కూడా కొన్నిసార్లు పరిశుద్ధాత్మ మనకు అలాగ బోధిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ మనకు కొన్నిసార్లు ముందుగా కూడా ఆయన తెలియజేస్తాడు, కొన్నిసార్లు ఆయన చెప్పడం, ఆయన చిత్తం సమస్తము కూడా. అందువల్ల నువ్వు నీతిని సమాధానమును పరిశుద్ధాత్మ ఇందులో ఆనందం కనుక దాన్ని వెతుకుతూ ఉన్నట్లయితే మిగతా ఆయన్ని కూడా ఆయన నడిపిస్తాడు. ఆయన చిత్తం ఎలా జరగాలో అలా జరిగిస్తాడు. నా జీవితంలో ఎన్నో చూశాను. అందువల్ల ఆయన మీద ఆధారపడాలి. నువ్వు ఆ చింతలు ఆయనకు అప్పగించి నువ్వు ఆయన మీద ఆధారపడాలి. ఆయన నెరవేర్చగల సమర్థుడు, ఆయన శక్తిమంతుడు అని ఆయనకు అప్పగించాలి తప్ప అవి నీ హృదయంలో పెట్టుకొని ఆలోచిస్తూ దాని గురించే పదే ఆలోచిస్తూ దాని గురించే పదే దాని గురించి ప్రార్థన చేస్తూ ఈ లోక సంబంధమైన వీటి గురించే నువ్వు ప్రార్థన చేయాలి. బైబిల్ ఏం చెప్తుందనంటే వీటి గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాల్సింది. నీకేమి కావాలో మీ తండ్రికి తెలుసు. కాబట్టి నా రాజ్యమును నా నీతిని మొదటగా వెతుకుడని ఆయన చెప్పాడు. కాబట్టి నువ్వు దాన్ని వెతుకు. ఇవన్నీ ఆయనకు అప్పగించేసే. నీ వ్యాధి సాధక బాధలు సమస్తం కూడా దాని గురించి ఆలోచించకుండా, ఆ శరీరం గురించి ఆలోచించకుండా ఆయనకు అప్పగించేసి నీతిమంతుడిగా నేను జీవించాలి, సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ ఆనందం నేను కలిగి ఉండాలి, ఆయన రాజ్యాన్ని నేను కలిగి ఉండాలి అని నువ్వు దాన్నే వెతుకుతూ దాని గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే మిగతా ఆయన కూడా ఆయన నడిపిస్తాడు. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఐక్య విచారాలు కలిగి ఉన్నట్టయితే ఏంటంటే నువ్వు లోపల కలిగి ఉంటావు కానీ పెద్ద పాపం కింద కనపడవు. అసూయ కలిగి ఉంటే పాపం కానివ్వండి, ద్వేషము కలిగి ఉంటే పాపం కానివ్వండి, అన్యాయం చేస్తే పాపం కానివ్వండి, వ్యభిచారం చేస్తే పాపం కానివ్వండి, మోసం చేస్తే పాపం కానివ్వండి, దొంగతనాలు చేస్తే పాపం కానివ్వండి అని అనుకుంటారు. కానీ మనుషులు ఈ యొక్క ఐక్య విచారాలు లోకమును వాటిని ప్రేమించకూడదు ఉంది బైబిల్లో. వీటిని ఏమి పాపం అనుకోరు మనుషులు. కానీ ఆనాడు లోతు భార్య ఏ పాపమేం చేయలేదు, నా భార్యలో ఏం పాపమేం కనపడలేదు కదా అనుకొని ఉండొచ్చు. లోతు చాలా యథార్థంగా కనపడుతుంది కదా, మంచిగానే కనపడుతుంది కదా, చాలా ప్రేమగానే కనపడుతుంది కదా అనుకొని ఉండొచ్చు లోతు. కానీ ఆమె లోకమును ప్రేమించి ఐక్య విచారాలు ఇతర అపేక్షలు అవి లోక కోరికలు కలిగి ఉండి ఆమె వాటి వైపు తిరిగిపోయింది. ఆమె అన్యాయం చేయలేదు, మోసం చేయలేదు, ఏమీ చేయలేదు. దానిని బట్టి ఆమె ఏమైపోయింది చెప్పండి, ఉగ్రతలో పడిపోయింది. అందుకని బైబిల్ కూడా స్పష్టంగా చెప్తుంది, ఐక్య విచారం వల్ల వీటన్నిటి వల్ల ఫలించలేరు. అంటే వాళ్ళలో మందం వచ్చేస్తుంది, ఆసక్తి తగ్గిపోతుంది. ప్రార్థన మీద, బైబిల్ చదవడం మీద, ఇతరుల యొక్క పరిచర్యలు చేయడం మీద, ఇతరులకు సహాయపడడం మీద. జీవితం అంటేనే అది. ఇప్పుడు మదర్ తెరీసా అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతో పరిచర్యలు చేశారు. కుష్ఠరోగుల్ని వాళ్ళని ముట్టుకొని దుర్వాసన వస్తున్నా వాళ్ళ ఎన్ని కట్లు తుడిచి ఈ చేసి ఎన్నో చేశారు, చాలా సర్వీస్ చేశారు. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళకి అంటే సత్యంలో లేని దాన్ని బట్టి
అది పరిశుద్ధాత్మ లేకుండా ఏం చేసినది గుర్తించబడదు. అందుకని అది సామాజిక సేవ క్రిందకే వస్తే తప్ప ఆత్మ సంబంధమైన సేవ కిందకి అది రాదు. అందువల్ల అది గుర్తించబడదు. కానీ నువ్వు చేసే ప్రతిదీ గుర్తించబడుతుంది. కాబట్టి రక్షణ కోసం, మోక్షం కోసం, లేకపోతే ఆ రాజ్యం కోసం వాళ్ళు అలాగే కష్టపడ్డారు. ఇతరుల కోసం వాళ్ళు ఆ విధంగా. అందుకని నిత్య జీవం అనగా ఇతరుల కోసం జీవించడమే నిత్య జీవం. ఇతరుల కోసం బ్రతకడమే. లోకంలో చాలామంది ఉన్నారు ఇతరుల కోసమే, వాళ్ళ కష్టాల్లో వాళ్ళ పనులు ఉంటే. ఇప్పుడు కొంతమంది ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, ప్రజల కోసం అంటారు. ఆ ప్రజల అవసరాలు ఉంటే ఆ ఎంఆర్ఓ ఆఫీస్కెళ్ళో, కలెక్టర్ ఆఫీస్కెళ్ళో, ఆటికెళ్ళో ఈటికెళ్ళో ఆ పనులు చేసి పెట్టి ఈ పనులు చేసి పెట్టడం, ఆ ప్రజల అవసరాలు వాళ్ళు పాలు పొందుతూ ఆ విధంగా ఉంటారు. వాళ్ళ జీవితం ఏదన్నట్టుగా ఉంటారు. కానీ అది రాజకీయ సంబంధం, లోక సంబంధం. కానీ మెస్సయ్య జీవితం కూడా, మెస్సయ్య కూడా ఎప్పుడు మన గురించి ఆలోచిస్తాడు, మన గురించే చేస్తూ ఉంటాడు. ప్రతి కార్యము, ప్రతి సృష్టి, ప్రతి భూమి మీద ప్రతిదీ అంతా కూడా జరిగే ప్రతిదీ కూడా నీ గురించే. నువ్వు కూడా ఆయన గురించే చేయాలి. ప్రతిదీ కూడా సమాజంలోని వారి గురించే చేయాలి. నీ ఒళ్ళును నువ్వు దాచుకోకూడదు. నీ ఒళ్ళుని నువ్వు శ్రమ పెట్టకుండా దాచుకోకూడదు. ఎందుకంటే మెస్సయ్య తన శరీరమును ఆయన అప్పగించాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క శరీరమును, ఆ యొక్క ముళ్ళ కిరీటమునకు, కొరడ దెబ్బలకు, పక్కలో బల్లెములు పొడవడానికి, వాటన్నిటి కోసం ఆయన అప్పగించేశాడు. కానీ నాడే ఎక్కడ చూసినా కానీ ప్రేమ లేదు. ఎవడు ఎలా పోతే నాకేంటి, ఆళ్ళ పనులు ఎలా పోతే నాకేంటి, ఇల్లు పనులు పోతే నాకేంటి, నేను నా కుటుంబం మేము బాగుంటే చాలులే, ఇతరులు ఎలా పోతే ఏమిటిలే, నేను మా పనులన్నీ నేను చక్కగా చూసుకుంటే చాలులే, ఇతరుల అవసరాలను నేనేం పాలు పొందాల్సిన పని లేదులే అన్నట్టు మనుషులు ఉంటున్నారు. కానీ ఇలాంటి వాళ్ళు ఆ యొక్క నిత్య జీవమును కలిగి లేరు. వాళ్ళు నిత్య జీవం అనగా ఇతరుల కోసము ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఇతరుల కోసం జీవించడమే నిత్య జీవం. అందుకని ఆయన అంటాడు, నేను ఆకలి కొని ఉంటిని, నాకు భోజనం పెట్టింది, నేను రోగిగా ఉంటిని, నన్ను వచ్చి పరామర్శించితిరి. పరామర్శించడం అనగా ఆమెకు ఏమి కావాలో ఆ పరిచర్య అంతా చేయడమే పరామర్శించడం. చెరసాలలో ఉంటిని, అతను సువార్త ప్రకటిస్తున్నప్పుడు తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. ఆ వేసారులో మనకెందుకు లేని అనుకోలేదు. వాళ్ళు వెళ్ళి అతను పరామర్శించి అతనికి కావాలంటే చూసి ఇవన్నీ చేశారు. వాళ్ళు ఆ రోజుల్లో ఆ చెరసాల్లో ఉన్న వాళ్ళ ఖైదీలు అంటే చెరసాల్లో ఉన్న వాళ్ళ కోసము వాళ్ళ కొంతమంది ఏం చేసే లోకంలో మనుషులకి వాళ్ళకి ఆ యొక్క నమ్మితే వాళ్ళు చంపేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పారిపోయి కొండ గుహల్లో, సొరంగాల్లో దాక్కొని ఉన్నప్పుడు అలాంటి ప్రజల కోసము వాళ్ళు బయటకు వస్తే చంపేస్తారు. అలాంటి ప్రజల కోసం వాళ్ళు కలిగి ఉన్న వాటిని అమ్మి, ఆస్తులను అమ్మి, నిత్యం మరొక ఒకటి ఉందని అమ్మేసి తీసుకుని వచ్చి వాళ్ళకి అవసరాల్లో పాలు పొంది సహాయపడ్డారు. ఆ విధంగా హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఎండనక, గాలనక, అరణ్యమనక, ఏదనక దేన్ని లెక్క చేయకుండా ఆ విధంగా ఎంత దూరమైనా సరే వెళ్ళి ప్రయాణం చేసి ఆ ప్రేమను ఆ విధంగా చూయించారు. ఆయన నామనిస్తారు. ఆత్మీయ ప్రేమ ఉంటుంది, అలాగే ఈ ప్రేమ కూడా. అయితే ఈ ప్రేమ తాత్కాలిక, దీనికి బహుమానం ఉంటుంది. ఇక అర్థమవుతుందండి. దీనికి ఏముంటుంది చెప్పండి? బహుమానం. కాబట్టి నీవు ఆయన రాజ్యమును, నీతిని వెదకాలి. నీవు ఈ యొక్క ఐక్య విచారం నీవు కలిగి ఉండకూడదు. అందుకని ఆ ఐక్య విచారాలు కలిగి ఉంటే ఏమొస్తుంది చెప్పండి? మందం వచ్చేస్తాయి, ఆసక్తి తగ్గిపోద్ది, ఇతరుల యొక్క కార్యాల్లో వేట్లు కూడా పాలు పొందవు. మందంగా చేద్దాంలే, చూద్దాంలే అన్నటువంటి ప్రార్థన చేసుకోవచ్చులే, ఏం వెళ్తాంలే, అంత దూరం ఏం వెళ్తాంలే, ఇంత దూరం ఏం వెళ్తాంలే అనేటువంటిది నీలో ఏమైపో చెప్పండి? ఆ మందం వచ్చేస్తాను, బద్ధకం వచ్చేస్తుంది, ఆ మందం వచ్చేస్తుంది. అప్పుడు ఆ మందం వచ్చేసి ఏదో ఒక సాకులు చెప్పడం, అది లేదు, ఇది లేదు, అక్కడికేం వెళ్తాంలే, ఇక్కడికేం వెళ్తాంలే, మీరు చేయండి చాలులే. ఏమొచ్చేస్తానంటే నిర్లక్ష్యం వచ్చేస్తానమాట, బద్ధకం వచ్చేస్తానమాట. అందుకని ఆ రక్షణ పట్ల ఏమొస్తుందంటే ఐక్య విచారాలు వచ్చినట్టు ప్రమాదాన్ని తీసుకుపోతాయి. అందువలన మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఇవి తేలిగ్గా తీసుకోకూడదు. ఈ విచారాలు అనేవి అవి ఉగ్రతను తీసుకుపోతాయి. అందుకనే చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయంలో ఒకసారి చూడండి, ఆయన ఏం చెప్తున్నాడు? 34వ వచనంలో, మీ హృదయములు ఒకవేళ తిండి వల్లను, మత్తు వల్లను, ఐక్య విచారం వల్లను మందముగా ఉన్నందున ఆ దినము
లూకా సువార్త 21వ అధ్యాయము 34 వచనం. అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు ఆయన యొక్క ఉగ్రత వచ్చును. కాబట్టి మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. అందువల్ల వాళ్ళే అన్యాయం చేస్తే, మీరు మోసం చేస్తే, మీరు దొంగతనాలు చేస్తే, లేకపోతే మీరు ఇలాగా దోపిడీలు చేస్తే మీ మీదకు ఉగ్రత వస్తుందని చెప్పలేదు. అక్కడ వాళ్ళకి ఆల్రెడీ వచ్చేస్తాయి. కానీ సమాజంలోని వారితో చెప్తున్నాడు ఆయన నామనిస్తారు, వెలుపటి వారితో కాదు. ఈ చాలామంది అన్యాయం చేయరు, మోసం చేయరు, చాలా నీతిగానే ఉంటారు. కానీ ఈ విచారాలు ఉంటుంటాయి వాళ్ళలో. ఈ విచారాలు ఉండటం వల్ల వీళ్ళకి ఆ మందం వచ్చేస్తాయి. భక్తి పట్ల, ఆ రాజ్యం పట్ల, ఆ నీతి పట్ల, ఆ సమాధానం పట్ల, పరిశుద్ధాత్మ ఆనందం పట్ల ఏమో చెప్పండి, మందం వచ్చేసి ఇంకా దాని మీద, రాజ్యం మీద పెద్ద ఆసక్తి చూపించరు. లోక విషయాల మీద ఆసక్తి చూపిస్తుంటారు, సెల్ ఫోన్ల మీద ఆసక్తి చూపిస్తుంటారు, ఏమైనా కొనుక్కునే వాడి మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు, లోక వస్తువుల మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు, వీటి మీద వాటి మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ భక్తి దగ్గరకు వచ్చేటప్పటికి అంత ఆసక్తిగా కనబడరు. కారణం ఎందుకంటే తిండి వలను, ఈ విచారాల, ఈ జీవన సంబంధి విచారాల వలను అక్కడ ఏమైపోయింది అప్పుడు హృదయము మందం అయిపోయి ఇంకా వాళ్ళు యొక్క ఆసక్తి లేదు. కాబట్టి భక్తి విషయంలో ఇక ఫలించలేరు వాళ్ళు. భక్తి విషయంలో ఏమైపోయి చెప్పండి. భక్తి అంటే ఏమిటంటే, భక్తి అనగా ఈ లోక మాలిన్యమును మనకు అంటకుండా, అలాగే అనాథలైనటువంటి వారి విషయంలో, అంటే దిక్కులేనటువంటి వారి విషయంలో మనము వారి విషయంలో పాలు పొందుటే భక్తి అని ఉంటుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అది యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది. కాబట్టి నీవు ఈ చివరి కాలంలో ఏ విచారములు లేకుండా, లోక విచారాలు లేకుండా, ఈ యొక్క జీవన సంబంధం విచారాలు లేకుండా, ఈ జీవనానికి సంబంధించినవి ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి, సమస్తము శరీరానికి సంబంధించినవి. ఈ యొక్క వస్త్రములు కావచ్చు, గృహాలు కావచ్చు, ఇంట్లో వస్తువులు కావచ్చు, ప్రతిదీ కూడా వీటి ఏటిని గురించి నువ్వు విచారించకుండా అన్నీ కూడా ఆయనకు అప్పగించేసి, నీ పిల్లల భవిష్యత్తు ఏది, ఎలాగా, ఏమిటి వీళ్ళు చూస్తే ఇలా ఉన్నారు ఏమిటని ఏమి వాళ్ళ గురించి కూడా నువ్వు ఎవరి గురించి కూడా నువ్వు ఆలోచించకుండా సమస్తం ఆయనకు అప్పగించేసి నువ్వు నీతిని, సమాధానమును నువ్వు వెతుకుతూ ఉండాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఈ ఐక్య విచారాలు కానీ, తిండి వలన కానీ ఈ యొక్క హృదయం మందముగా ఉండదు. కాబట్టి నీవు ఆ నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందాన్ని కలిగి ఉంటావు కనుక అప్పుడు ఈ ఉగ్రత నుండి నువ్వు తప్పించుకుంటావు. ఆయన నామనిస్తావు. హల్లెలూయా. అందుకని అకస్మాత్తుగా నాశనము తటస్థించును. మనం ఎత్తబడిన తర్వాత, అందుకని ఎత్తబాటు అనేది అకస్మాత్తుగా జరిగిపోతుంది. అందుకని మనం అకస్మాత్ అంటే ఆయన రాకడా. మనకి ఇదేదో ఆ కన్నురెప్పాడు సమయం అనగానే ఆ కన్నురెప్పాడు సమయం అనుకుంటాం. కానీ ఆయన సమయంలో, ఆయన దృష్టిలో ఆయన ఈ యొక్క సమయము కన్నురెప్పాడు సమయమే. ఎందుకంటే 2000 సంవత్సరాలు ఒక దినం అంటే మరి ఈ యొక్క 30 సంవత్సరాల దృష్టిలో కన్నురెప్పాడు సమయమే. కనుకని మనకు బోర వినబడతా ఉంది. యూదులకు కూడా బోర్లు 6 బోర్లు అయిపోయాయి. ఇప్పుడు మనము ఎలోహిం బోర, ఈ బోర మ్రోగుతూ ఉన్నది. అందుకని ఈ బోర మ్రోగినప్పుడు మనము ఈ యొక్క మర్త్యమైన నశించే వాటి ఆ చింతలన్నీ కూడా ఆయనకు అప్పగించేసి ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఆహారం అవసరమే, నీరు అవసరమే, మనకి లోకంలో ఏవో అవసరమే. కానీ నువ్వు వాటి గురించి విచారించకుండా అది ఆయన చూసుకుంటాడు. కాబట్టి నువ్వు ఆయనకు అప్పగించేసి నువ్వు నీతిని, సమాధానమును, పరిశుద్ధాత్మ ఆనందాన్ని వెతకాలి. ఆయన నామనిస్తారు. అందుకని వాళ్ళు కానానికి అనేక మంది ఎందుకు ప్రవేశించలేదని అంటే ఇవే. వాళ్ళు వెతకాల్సింది ఏమిటి? కానానుని వెతకాలి, ఆ ధర్మశాస్త్రాన్ని వెతకాలి. కానీ ఆ ధర్మశాస్త్రం వెతకకుండా వారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇలా ఉన్నాం, అలా ఉన్నాం, అది తిన్నాం, ఇది తిన్నాం, అలా జీవించాం, ఇలా జీవించాం అని వారు ఈ యొక్క ఐక్యమైనటువంటి విచారాలు, ఈ జీవన సంబంధ విచారాల వల్ల వాళ్ళు ఫలించలేదు. కాబట్టి నీతిమంతులు కాలేకపోయారు. కాబట్టి సర్వశక్తిమంతుతో సమాధానంగా ఉండలేకపోయారు. కాబట్టి మరి ఆ యొక్క అనేక ధర్మశాస్త్రం వాళ్ళకి ఇవ్వబడుతున్నప్పుడు కూడా ఆ ధర్మశాస్త్రం బట్టి కూడా వాళ్ళు ఆనందించే స్థితిలో లేరు.
వాక్యం బయలు వెళ్తుంటే ఆ వాక్యాన్ని బట్టి కూడా సంతోషించే స్థితిలో లేరు. అందును బట్టి వారికి ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క ఆనందం కానీ సంతోషం కానీ వాళ్ళకి లేదు. అందులో ఐక్య విచారాల వల్ల వాళ్ళ మందులైపోయారు. అందును బట్టి ఆయన అక్కడ వాళ్ళని సంహరించాడు, నాశనం చేశాడు. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఆయన రాజ్యము ఏకలోక సంబంధమైంది కాదు కాబట్టి, అనగా ఈ లోక సంబంధమైంది కాదు కాబట్టి, ఆయన నీతిని, ఆయన రాజ్యముని, అనగా నీతిని, సమాధానమును, పరిశుద్ధాత్మ ఆనందాన్ని నువ్వు వెతుకు. నీ చింతలన్నీ కూడా ఆయనకు అప్పగించేయి. ఎందుకంటే ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు. కాబట్టి మీరు దానిని ఆయన యొక్క రాజ్యాన్ని వెతకండి. అప్పుడు మీకు కావలసినయో, మీకు ఏమి కావాలో ఆయన అనుగ్రహిస్తాడని బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ విధంగానే ఆయన నీకు ఇస్తాడు తప్ప నీవు ఆయన రాజ్యం నీతిని వెతకడం మానేసి ఈ ఐక్యమైన వాడి గురించి విచారిస్తూ ఉన్నట్లయితే ఉగ్రతలో పడిపోతాం. దానిలో ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమి తిందినా, ఏమి త్రాగుదినా, ఈ జీవన సంబంధమైన ధనభోగాలలో, ఇతర అపేక్షలు, అవేమైనా నీ హృదయంలోనికి రాకుండా చూసుకోసమ్మా. నీ హృదయం ఒక ప్రార్థనా మందిరముగా ఉండాలి. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందముతో నీవు ఉండాలి. నీ మందిరం ఆ విధంగా ఉండాలి, ఆలయం ఆ విధంగా ఉండాలి. శరీరం అనే ఆలయము. అంతేగాని ముళ్ళతప్పులతోటి, గచ్చపొదలతోటి ఉన్నట్లయితే నువ్వు విడిచిపెట్టబడి ఉగ్రతలోకి వెళ్ళిపోతావు. ఆ ఉగ్రతను పొందుకుంటావే తప్ప మరి ఏమీ ఉండదు. నీ ఒక్కదానికే బాధలు, నీ ఒక్కదానికే ఈ యొక్క అవసరాలు ఉన్నట్టుగా అనుకోకు. ప్రతి మనిషి కలిగి ఉన్నాడు. ఆ రోజుల్లో అపోస్తులు కూడా కలిగి ఉన్నారు. కానీ వాళ్ళన్నీ కూడా ఆయనకు అప్పగించేసి వాళ్ళు ముందున్న ఏది ముందున్నదో దాన్ని చేయడానికే వాళ్ళు పరిగెత్తారు. నీ ముందు ఆయన రాజ్యం ఉన్నది, నీ ముందు పగలు ఉన్నది. దానిలో ప్రవేశించడానికే నీవు చూడాలి తప్ప, ఆ మహిమను ధరించుకోవడం గురించే నువ్వు ఆలోచించాలి తప్ప, దాని గురించి నువ్వు ప్రార్థించాలి తప్ప, ఆ బహుమానం పొందుకోవడం కోసము ఆ బహుమానం పొందుకోవడం కోసం నువ్వు ప్రయాసపడాలి తప్ప. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆలోచన చేయండి. ఆయన రాజ్యములో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అది ఆత్మ సంబంధమైనది తప్ప ఈ లోక సంబంధమైన మర్త్యమైనది ఆయన రాజ్యములో ఉండదు. కనుక ఇవన్నీ నీ హృదయానికి వెలుపులో ఉండాలి. నీ ప్రతి భారం ఆయనకు అప్పగించే ప్రార్థన చేసి దేని గురించి నువ్వు ఆలోచించొద్దు. నేను నీతిమంతుడిగా ఉన్నానా లేదా, సమాధానం కలిగి ఉన్నానా లేదా, దాని గురించే నీవు ఆయన సన్నిధిలో పరిశీలించుకుంటావు. నాలో ఏమైనా నీకు వాక్యానికి వ్యతిరేకంగా నాకు చూయించిన ఆయన, నేను దుర్నీతి పరుడుగా ఎక్కడైనా ఉన్నట్లయితే, నీకు విరోధంగా ఏదైనా నాలో ఉన్నట్లయితే నాకు తెలియచేయను ఆయన. ఆ విధమైన ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అంతేగాని మత్స్యాగ సంఘాలలో ఏం చేస్తుంటారంటే ఉద్యోగాల గురించి, పదవుల గురించి, వాటి గురించి, ప్రమోషన్ల గురించి, లేకపోతే ఇంకా ఏవేవో లోక సంబంధం వాటి గురించి మా దగ్గరకు వచ్చినట్లయితే అవన్నీ ఇచ్చేస్తాడు, ఇవన్నీ ఇచ్చేస్తాడు అని ఈ ఐక్య విచారాలే కలిగి ఉండకూడదని బైబిల్ చెప్తూ ఉంటే, నువ్వు అవి కలిగి ఉండకూడదని చెప్పకుండా అవన్నీ నా దగ్గరకు వస్తే అవన్నీ ఇచ్చేస్తాడని చెప్తూ ఉన్నాను. కాబట్టి నాయనా సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ సర్వోన్నతుడా, మహిమ కలిగిన వాడా, నీ మహిమ గల పాదము కొందనాలు నాయన. స్తోత్రములు నాయన. మేము దేని గురించి ఆలోచించకూడదు నాయన. అయ్యా, ఈ శరీరం గురించి ఆలోచించకూడదు, ప్రాణం గురించి ఆలోచించక అని నీకు అప్పగించేసి స్తుతిస్తూ ఉండడమే. అయ్యా, నిన్ను నాయన వెతుకుతూ నీ రాజ్యాన్ని వెతకడమే మేము చేయాలి నాయన. అప్పుడు మాకు ఏమి కావాలో మీరు మాకు అనుగ్రహిస్తారు నాయన. అది ఏ విధంగా, ఎవరి ద్వారా అయినా, కాకోలం ద్వారా అయినా, ఇంకొక విధంగానైనా మీరు అనుగ్రహిస్తారయ్యా.
హల్లెలూయా 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 హల్లెలూయా. మీరే సహాయం చేయండి, కృప చూపండి మా తండ్రి. అయా కూడిన బిడ్డలందరూ కూడా పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించండి. ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని నజరేయుని నుండి ఆశ్రమిస్తున్నాను మిక్కిలిగా బ్రతిలాడు చదువుచున్నాము. ఆమేన్. నాయన విన్న వాక్య ప్రకారము ప్రతి బిడ్డ ఉండడానికి సహాయం చేయమని, ప్రతి చింత యావత్తు నీకు అప్పగించడానికి కృప చూపమని, నీ రాజ్యాన్ని వెతికేవారుగా ఉండడం సహాయం చేయమని నజరేయుని నుండి ఆశ్రమిస్తున్నాను మిక్కిలిగా బ్రతిలాడు చదువుచున్నాము. ఆమేన్.